నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ఆ మహిళలకు సంబంధించి ఉచిత బస్ సర్వీస్కి వారం రోజులు ఫ్రీగా వెళ్ళడం అనేది జరిగింది. ఈ రోజు నుంచి కొన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. ఆధార్ కార్డు కానీ ఇతర ఏమన్నా ప్రూఫ్స్ చూపించాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలానే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం హన్మకొండ బస్ స్టాండ్లోని ఆర్ఎంఓ మేడం దగ్గరికి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆమె మాటలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆర్ఎంఓ శ్రీలత మేడం గారు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి అందుబాటులో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఈ రోజు నుంచి ఇన్ని రోజులు వారం రోజులు ఫ్రీగా ఏం చూపించకపోయినా కానీ ఎక్కడి వరకైనా తెలంగాణలో మొత్తం ఆల్ ఓవర్ ఫ్రీగా తిరిగారు. ఈ రోజు నుంచి ఆధార్ కార్డు కానీ ఏదైనా ప్రూఫ్ చూపించాలని చెప్తున్నారు కదా, దానికి ఎలాంటి ప్రూఫ్స్ కావాలి? అంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అంటే రెసిడెన్షియల్ ప్రూఫ్ అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు అనే దానికి ప్రూఫ్ కావాలండి. అది ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడెంటిటీ కార్డు కావచ్చు, రేషన్ కార్డు, ఏదైనా కానీ ఇక్కడ నివాసం ఉంటున్నారు అనే ప్రూఫ్ చూపించాలి. సో ఇన్ని రోజులు అంటే రద్దీ ఎక్కువగా ఉంది, మేము కూడా టికెట్లకి సాఫ్ట్వేర్ ఇంకా రెడీ కాలేదు కాబట్టి చూసి చూడనట్లు అంత ఇన్సిస్ట్ చేయకుండా వదిలేసాము. ఈ రోజు నుంచి మా కండక్టర్లందరూ ఖచ్చితంగా టికెట్ జనరేట్ చేసి 0 టికెట్ ఇస్తారు ఈ స్కీమ్ అప్లికబుల్ అయిన వాళ్ళందరికీ. సో ఆ టికెట్ ఇచ్చే ముందు ఇది చూపించమని రిక్వెస్ట్ చేస్తారండి. అంటే ఒకవేళ ఆధార్ కార్డు మర్చిపోయారు అనుకోండి మేడం, ఫర్ సపోజ్, మళ్ళీ వాళ్ళు వేరే అదర్ ప్రూఫ్ ఏం చూపించచ్చు? అదేనండి, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉండొచ్చు, రేషన్ కార్డు ఉండొచ్చు. ఈ వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్ అయితే చూపించాల్సి వస్తుందండి. అంటే వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేస్తుంటారు, వాళ్ళ ఐడి కార్డు ఉంటే సరిపోతుందా మీకు? ఆ కంపెనీ ఐడి కార్డు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పని చేస్తున్నారంటే ఇక్కడే ఉంటారు అనేది ఉంటుంది కాబట్టి చేయొచ్చండి. అంటే ఇప్పుడు చాలామందికి విలేజ్లో ఉన్న పీపుల్కి ఒక డౌట్ ఏంటంటే, విలేజ్ నుంచి సిటీ వరకు రావడానికి పల్లె వెలుగు బస్సులు ఇవి అయితే ఓకే, కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ పెద్ద సిటీలకు వెళ్ళే లగ్జరీ బస్సుల్లో టికెట్ మెన్షన్ చేస్తారా, ఫ్రీయా అనే ఒక క్వశ్చన్ ఉంది. లగ్జరీ అనే మాట వాడారు మీరు. యాక్చువల్గా ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి, పల్లె వెలుగులు కాకుండా నెక్స్ట్ ఉండేది ఎక్స్ప్రెస్ ప్రోడక్ట్. ఆ ఎక్స్ప్రెస్ బస్సులో కూడా ఫ్రీనేనండి. దాని తర్వాత డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు ఉన్నాయి, వాటిల్లో ఫ్రీ కాదు. సో వాటిలో ఛార్జ్ పెట్టుకోవాల్సిందే. ఎక్స్ప్రెస్ బస్సుల్లో మటుకు ఫ్రీ అండి. ఇప్పుడు మన వరంగల్ రీజన్కి వస్తే మొత్తం 910 బస్సుల వరకు ఉన్నాయండి. దాంట్లో 740 బస్సులు పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్లే ఉన్నాయి. సో ఈ స్కీమ్ అప్లికబుల్ అయ్యే బస్సులే 90% వరకు ఉన్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ 85%. విలేజ్లో కానివ్వండి, ఇక్కడ ఎక్కడైనా తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల వరకు ఫ్రీ, కానీ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులకి అయితే మాత్రం కంపల్సరీ టికెట్ తీసుకోవాల్సిందే. అంతేనండి, అంతే. ఇప్పుడు చాలా మంది అనుకునే విషయం కూడా ఏంటంటే, చిన్న పిల్లలకి మొన్నటి వరకు హాఫ్ టికెట్ ఉండేది, పెద్దవాళ్ళకి ఫుల్ టికెట్ కదా, ఇప్పుడు అందరికీ కలిపి ఒకటే 0 టికెట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళకి వేరే బస్ అంటే వాళ్ళకి సంబంధించి ఏమన్నా 0 టికెట్ కాకుండా హాఫ్ టికెట్ ఇస్తారా, ఎట్లా అంటే అది? ఆడపిల్లలందరికీ కూడా ఈ స్కీమ్ అప్లికబుల్ కాబట్టి అంటే మేము 0 టికెటే, వాళ్ళకు వచ్చేది 0 టికెటే అండి. మేము మా టికెట్ ఇష్యూయింగ్ మెషిన్లో కండక్టర్ అడల్ట్స్ పెద్దవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అని ఫీడ్ చేసుకుంటారు అంతే. సో దాంట్లో పెద్దవాళ్ళకైతే ఒక ఫేర్ ఉంటుంది, పిల్లలకైతే ఒక ఫేర్ ఉంటుంది కదా, అది అక్కడ టికెట్ ప్రింట్లో కూడా మీకు కనిపిస్తుంది. ఫైనల్గా కింద 0 అని వస్తుంది. సో మాకు లెక్క వేసుకోవడానికి వీలుగా అడల్ట్, చైల్డ్ అనేది డిఫరెన్షియేషన్ చేస్తాము, కానీ ప్రయాణికులకి ఏం డిఫరెన్స్ పడదండి. అంటే ఇప్పుడు టికెట్ ఇవ్వడానికి ఎలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు మేడం మీరు? అంటే ఇప్పుడు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ ద్వారానే టికెట్స్ ఇస్తారు, మీరు చూసే ఉంటారు. సో దాంట్లో ఒక బటన్ని, మెషిన్లో ఉండే ఒక బటన్ని ఈ స్కీమ్కి అసైన్ చేశారు. సో ఆ బటన్ ప్రెస్ చేయంగానే మహాలక్ష్మి స్కీమ్ అనేది మనకు అప్లికబుల్ అయిపోతుంది. అది వెంటనే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది అడుగుతుంది, దాన్ని ఫీడ్ చేసేస్తారు కండక్టర్. వెంటనే పెద్దవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది అని అక్కడ మెషినే చూపిస్తుంది. ఫీడ్ చేయంగానే టికెట్ జనరేట్ అవుతుందండి. నెక్స్ట్ మేడారం జాతర రాబోతుంది, దానికి కూడా ఈ ఉచిత బస్సు సర్వీస్ అనేది వర్తిస్తుందా? యాక్చువల్గా మేడారంకి స్పెషల్స్ నడపటం మొదలు పెట్టామండి ఆల్రెడీ. ప్రతి బుధవారం, ఆదివారం జనం రద్దీగా ఉంటుంది. ఈ బస్సులు అన్నిట్లో మేము ఫ్రీగానే తీసుకెళ్తున్నాము. సో మేడారం జాతర 3 రోజులు, ఆ 3 రోజులు విపరీతమైన రద్దీ ఏదైతే ఉంటుందో దాని గురించి విధి విధానాలు అనేది మాకు ఇంకా నిర్ణయించలేదు. ఫిబ్రవరిలో వచ్చే 21, 22, 23 చాలా రద్దీ ఉంటుంది అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చినప్పుడు.
సో ఆ రద్దీ ఉన్న టైంలో మేము ఎట్లా ప్లాన్ చేయాలనేది విధి విధానాలు ఇంకా నిర్ణయించలేదు. ఆ 3-4 డేస్ కాకుండా మిగిలిన అన్ని రోజులు ఫ్రీగానే మేము తీసుకెళ్తామండి. జస్ట్ అది కూడా డిస్కషన్లో. అంటే ఇప్పుడు ఇంత ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది మహిళలందరికీ, రెస్పాన్స్ అనేది ఎలా ఉందండి? మహిళలందరూ చాలా ఆనందంగా ఉన్నారండి. మహిళగా నేను కూడా చాలా ఆనందంగా ఉన్నానండి. ఈ స్కీమ్ నిరుపేద మహిళలకి చాలా ఉపయోగపడుతుంది. సో వాళ్ళు ఫ్రీగా ఈ ప్రయాణం చేయటం వల్ల ఈ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకొని వాళ్ళకి వివిధ అవసరాలకి వాడుకుంటున్నారు వాళ్ళు ఈ అమౌంట్ని. ప్లస్ ఇంతకుముందు వైద్య సదుపాయాలు ఉన్న ఊళ్ళోనే వైద్యం చేయించుకోవటానికి ఏదో ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ప్రయాణ ఛార్జీలు లేవు కాబట్టి కొంచెం మెరుగైన వైద్య సదుపాయం కోసం పట్టణాలకు వెళ్ళి మరీ చేయించుకునే అవకాశం ఉంది. సో ఇంతకుముందు ఉన్న ఊళ్ళోనే ఏదో కొనుక్కొని షాపింగ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ములుగు నుంచి ఇక్కడికి షాపింగుల కోసం వస్తున్నారు. ప్లస్ దైవ దర్శనాల కోసం హైదరాబాద్ నుంచి మన 1000 స్తంభాల గుడికి వచ్చారు. సో కాళేశ్వరంకి వెళ్ళారు. సో అంతా అంటే అందరూ చాలా ఆనందంగా ఈ పథకం అయితే ఉపయోగించుకుంటున్నారండి. కొంతమంది జనాలు ఏమనుకుంటున్నారంటే ఫ్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత బస్సులు అనేది కొంచెం తగ్గినాయి ఆ ఏరియా సైడ్లో. ఇంతకుముందు 4-5 వచ్చాయి, ఇప్పుడు 2 ఒకటే వస్తున్నాయి అంటున్నారు. అది నిజమేనా? సర్వీస్ అనేది తగ్గించారా? సర్వీసులు తగ్గించడం అనేది అసలు ఉండదండి. ఇంకా రద్దీ లేని రూట్లు ఎక్కడన్నా ఉంటే చూసి రద్దీ ఉన్న రూట్లకి మార్చాము. కానీ ఇంతకుముందు స్పేర్ బస్సులు రద్దీ ఎక్కువగా లేకపోతే కొన్ని బస్సులు డెపోకి పరిమితం అయ్యాయి. ఇప్పుడు ఉన్న బస్సులన్నీ రోడ్డు మీదే ఉన్నాయండి. అసలు ఒక బస్సు కూడా ఉంచట్లేదు. పాపం మా డ్రైవర్స్, కండక్టర్స్ ఆఫ్లు, లీవులు తీసుకోకుండా పనిచేస్తున్నారు. సో ఎక్కువ తిరుగుతున్నాయి బస్సులు తగ్గించడం అనే సమస్య లేదు. బస్సులు తగ్గుంటే మీకు ఎక్కడొక చోట కంప్లైంట్ వచ్చేది. సో ఏ రూట్లోనూ కంప్లైంట్ రాలేదు. ప్లస్ మనకి హైదరాబాద్ రూట్లోనే కొంచెం రద్దీ ఎక్కువ ఉంది. సో అక్కడ ఎక్స్ట్రా బస్సులు వేసాం మేము. సో మీరు ఒకసారి చూడొచ్చు. ఏ రూట్లోనైనా మీకు కంప్లైంట్ వస్తే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం ఏమున్నా కూడా మేము సాల్వ్ చేస్తాం. విన్నారు కదా, ఇది పరిస్థితి. ఎవరైనా ఆధార్ కార్డు కానీ మర్చిపోయి ఉంటే వాళ్ళు జాబ్ చేసేటువంటి ఐడి కార్డు కానివ్వండి, ఓటర్ ఐడి కానివ్వండి, ఏది చూపించినా సరే స్థానికంగా ఉన్నటువంటి ప్రూఫ్ అనేది చూపిస్తే ఈ రోజు నుంచి 0 టికెట్ ద్వారా అందరూ కూడా ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు. నిన్న మొన్నటి దాకా వారం రోజులు గడువు ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి కూడా అది ఇంకా 0 టికెట్గా ఫ్రీ చేయడం అయితే జరిగింది. ఒక ఆధార్ కార్డు కాకపోయినా ఇంకే ప్రూఫ్ ఉన్నా సరిపోదని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.